عبد الصمد قال حدثنا عبد الرحمن بن عبد الله بن دينار قال سمعت ابي عن ابي صالح عن ابي هريره رضي الله تعالى عنه ان النبي صلى الله عليه وسلم ان رجلا راى كلبا ياكل الثرى من العطش فاخذ الرجل خفه فجعل يغرف له به حتى ارواه فشكر الله له فدخله الجنه. سبحان الله. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి యొక్క సలాతుల్ ఇషా స్వీకరించుగా. ఆమీన్. సోదరులారా, సహీహ్ బుఖారీ కితాబుల్ వుదు హదీస్ నంబర్ 172. ఈ హదీస్ ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి వారు తీసుకొచ్చిన హదీస్. హజరత్ అబూ హురైరా రలియల్లాహు తఆలా అన్హు వారు ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇదా షరిబల్ కల్బు ఫీ ఇనాయి అహదికుమ్ ఫల్యగ్సిల్హు సబ్అన్. కుక్క, కల్బ్ అంటే కుక్క, చిన్న కా, మరొక కా ఉంటుంది. కల్బ్ అంటే గుండె. ఇంత తేడా. అరబీ చాలా సున్నితమైన భాష. ఒక్క అక్షరం మారిందంటే మొత్తం అర్థం మారిపోయింది. ఇదా సరిగా ఒకవేళ మీ పాత్రలో కుక్క ఎంగిలి చేసింది అనుకోండి, ఆ పాత్రని ఎన్నిసార్లు కడగాలి? 7 సార్లు. జజాకముల్లాహు ఖైరా. 7 సార్లు కడగాలి. ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అబూ హురైరా రలియల్లాహు తఆలా వారు ఉల్లేఖిస్తున్నారు. చూడండి, కుక్క పరిశుభ్రమైనదా అశుద్ధమైనదా? అశుద్ధమైనది. పరిశుభ్రం కాదు, హలాల్ కాదు, అది హరాం. కుక్క ముట్టుకోకూడదు. కుక్కని మనం ముట్టుకోకూడదు, కుక్క కూడా మనం తాకూడదు. మరి అల్లాహు అక్బర్. హదీస్ చూడండి 173. ఇక్కడ అన్ అబీ సాలిహ్ అన్ అబీ హురైరా రలియల్లాహు తఆలా అన్హు అన్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూ హురైరా రలియల్లాహు తఆలా వారితో చెప్పారు, అన్న రజులన్, ఒక వ్యక్తి రా కల్బన్, కుక్కని చూశాడు. రా కల్బన్ యాకులు థరా మినల్ అతషి. దాహముతో కుక్క ఏం చేసింది? తడి మట్టిని నాలుకతో నాకుతుంది. తడి మట్టిని దాహంతో. దాహం ఎలాంటిదంటే రంజాన్లో తెలుస్తుంది. దాహం తడలేక దాహానికి తడి మట్టిని నాలుకతో అది నాకి తడిని స్వీకరించేటువంటి పనిలో నిమగ్నమైనప్పుడు ఏ వ్యక్తి అయితే చూశాడో అతను తన దగ్గర ఉన్నటువంటి మోజా, అంటే అది కూజా కావచ్చు లేదా పైతాబ్ సాక్స్ కావచ్చు, ఏదైనా కానీ మొత్తానికి ఆయన పూర్తిగా ఆ కుక్కకి దాహం తీర్చేశాడు. కుక్కకి పూర్తి దాహాన్ని తీర్చేశాడు. ذرى من العطش فأخذ الرجل خفه فجعل يضرب له في حتى أروى. حتى أروى అంటే ఇంకా చాలు అన్నట్లుగా. దాహం పూర్తిగా ఖలాస్. అలాంటి సందర్భంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ వ్యక్తి యొక్క ఆ ఆచరణను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించారు. ఫషకరల్లాహు లహు ఫదఖలహు జన్నా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ వ్యక్తికి జన్నతులో తీసుకున్నాడు. కుక్క నిషేధించబడ్డ జంతువు, హరాం, అశుద్ధమైన జంతువు. అశుద్ధమైన జంతువు ఒకవేళ మీ పాత్రలో ఎంగిలి చేస్తే దానిని 7 సార్లు నీటితో కడగాలి. ఇంకో హదీస్ వస్తుంది, 7 సార్లు కడగాలి. అలాంటి అశుద్ధమైన జంతువు యొక్క దాహం తెచ్చినందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ వ్యక్తిని ప్రశంసించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ వ్యక్తి యొక్క పనికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకి ఇచ్చిన పురస్కారం జన్నత్. సుబ్హానల్లాహ్, జన్నత్ ని పొందాడు. సోదరులారా, మరి
నిజంగా అదే దాహం మనుషులకు తీరిస్తే ఎంత పుణ్యం మరి. నిషిద్ధ జంతువుకి హరాం కావించబడ్డ జంతువుకి తాపిస్తేనే అంత పుణ్యం అయితే, ఉపవాసంలో ఇఫ్తార్ సమయంలో మంచి నీరు ఏమొద్దండి, జస్ట్ చల్లటి కొండ నీరు తాపిస్తే ఎంత పుణ్యము సోదరులారా. ఇది హదీస్ నెంబర్ 173. సోదరులారా, ఇక్కడ ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి వారు 173 హదీస్ తీసుకొని వచ్చి ఆశ్చర్యపోవద్దు ఎవరు కూడా. أن حمزة بن عبد الله عن أبيه قال كانت الكلاب تقبل وتدبر في المسجد في زمان رسول الله صلى الله عليه وسلم. మా దైవప్రవక్త శ్లాసం వారి కాలంలో మస్జిదుల్లో కుక్కలు విరివిరిగా కుక్కలు ప్రవేశించేవి, కుక్కలు తిరిగేవి మస్జిదులో. కానీ అది వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు అక్కడ నీళ్లు చల్లేవాళ్ళు కాదు. ఇది ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది ఇస్లాం ధర్మం వచ్చిన తొలినాళ్లలో జరిగినటువంటి సంఘటన. అప్పటికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశాలు పూర్తిగా రానటువంటి క్రమంలో, అదేవిధంగా మస్జిదులు కేవలం ఓపెన్ మస్జిదులు, గోడలు లేనటువంటి పరిస్థితి. గోడలు లేకపోతే అన్ని జంతువులు వస్తాయి కదండి. గోడలు లేకపోతే గోడలే కాదు, కెమెరాలు కూడా అవసరం ఇప్పుడు, అవునా? చూడాలా మరి ఈ విధంగా ఫలం యకూను యురషూన షయ్యన్ మిన్ జాలిక. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలోనే ఆ ప్రదేశాలలో విరివిగా కుక్కలు వచ్చినప్పటికీ కూడా అక్కడ కడిగేవారు కాదు, నీరు చల్లే. రషూన్ అంటే వాటరింగ్, నీటిని సరఫరా చేయడం, నీటితో శుద్ధి చేయడం అనేది జరిగేది కాదు. అది తొలినాళ్లలో. సోదరులారా, ఒక్క హదీస్ ఇక్కడ హజరతే అదీ ఇబ్న్ హాతిమ్ అంటే అదీ ఇబ్న్ హాతిమ్ కుమారుడైన అదీ, ఇతని తండ్రి హాతిమ్ తాయి. ఎవరు? పేరు మోసిన నసారా, పేరు మోసిన క్రైస్తవుడు. అతని కుమారుడు ఇస్లాం స్వీకరించాడు. ఇతని పేరు అదీ ఇబ్న్ హాతిమ్. ఆయన అంటున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఇజా అర్సల్త కల్బక, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన ప్రశ్నించాడు. సమాధానంగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, సఅల్తు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఖాల ఇజా అర్సల్త కల్బక అల్ ముఅల్లమ ఫఖతల ఫకుల్. చూడండి, మీరు ఒకవేళ వేట కోసం కుక్కని పెంచితే పెంచవచ్చు. వేట కోసం కుక్కని పెంచితే పెంచవచ్చు. కానీ ఆ కుక్కని వేటకి వదిలే ముందు ఏం చెప్పి వదలాలా? ఎంత గొప్ప నామం ఇది! బిస్మిల్లా అని చెప్పి వదులు. ఎప్పుడైతే నువ్వు బిస్మిల్లా, అంతేకాదు దానికి తర్ఫీదు ఇవ్వాలా ఆ కుక్కకి. నువ్వు ఆ కుక్కకి ఎలా తర్ఫీదు ఇవ్వాలంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, తర్ఫీదు తీసుకున్న కుక్క నువ్వు ఏ జంతువునైతే పట్టాలని పంపించావో, ఏ ఉదాహరణకి కుందేలుని పట్టమని ఇక్కడ నుంచి బిస్మిల్లా అని కుక్కని వదిలావు. కుక్క ఏం చేయాలి? యజమాని వచ్చే వరకు దానిని గట్టిగా నోటితో పట్టి ఉంచాలి. ఆ తర్వాత యజమాని వెళ్ళి బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని జుబా చేసేస్తాడు. అయితే ఇక్కడ ఒక అంశం వచ్చింది, వైజా అకల ఫలా తాకుల్. చూడు, ఒకవేళ ఆ కుక్క గనక నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళే పాటికి తను ఏమైనా ఆశపడి తినేస్తే, అందులో నుంచి ఒక ముక్క కొరికేస్తే అది నీకు నిషేధం. అది నీకు, ఆ జంతువు నీకు, ఆ కుందేలు నీకు, ఆ జింక నీకు హరాం, నిషేధం. ఫఇన్నమా అన్షక అలా నఫ్సిహి. ఎందుకంటే నువ్వు వెళ్ళే వరకు అది నీకోసం ఆగి ఉంటే అది నీకోసం వేట చేసింది. అది నువ్వు వెళ్ళేపాటికి తను కొరికి ఆస్వాదిస్తే అప్పుడు అది తన కోసం వేట చేసింది. తన కోసం వేట చేసినటువంటి జంతువు నీకోసం హరాం, రైట్? ఆ తర్వాత కుల్తు
అప్పుడు నేను అన్నాను, అది ఇబ్న్ హాతిమ్ అంటున్నారు, కుంతు ఉర్సిల్ కల్బి ఫాజిద్నా ఔ కల్బ ఆఖర్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే నేను కుక్కను వదిలా బిస్మిల్లా అని చెప్పి, నేను ఆ ప్రాంతానికి వెళ్ళేపాటికి అక్కడ మరో కుక్క ఉంటుంది, అక్కడ మరో కుక్క వచ్చేసి ఉంటుంది. ఆఖర్ కాల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఫలా తాకుల్, అయితే నువ్వు తినవద్దు, ఎందుకు తెలుసా? ఫలా తకుల్ ఫఇన్నా సమ్మైత అలా కల్బిక, నువ్వు ఏ కుక్కకైతే తర్ఫీదు ఇచ్చావో దానికి బిస్మిల్లా అని చెప్పి పంపించావు, మరొక కుక్క అక్కడ చేరింది చూసావా, దానికి నువ్వు బిస్మిల్లా చెప్పలేదు కాబట్టి వలంతు సమ్మాలా కల్బి ఆఖర్, ఆ కుక్క కూడా దాంట్లో పాలు పంచుకుంది కాబట్టి ఆ జంతువు నీకు నిషేధం అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. హదీస్ అర్థమైందా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా పురాణ హదీస్ ప్రకారంగా జీవితాన్ని గడిపి అల్లాహ్ సాఫల్యాన్ని పొందే కొన్ని సౌభాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. సుబ్హానల్లాహి బిహమ్దిహి సుబ్హానల్లాహి బిహమ్దిహి.